గ్రౌండ్ లో ఒక చిన్న లాంగ్ ల్యాండింగ్ లేదంటే నీలో ఒక చిన్న ట్విస్ట్ కానీ ఒక చిన్న మూవ్మెంట్ మీకు మంత్స్ ఆఫ్ రికవరీకి దారి తీయొచ్చు. అండ్ నేను డాక్టర్ యశ్వంత్, ఆర్థోపెడిక్ సర్జన్ అట్ విజేత హాస్పిటల్స్, కుంపల్. లాస్ట్ మంత్ ఒక 24-year-old క్రికెట్ ప్లేయర్ నా దగ్గరికి వచ్చాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, డాక్టర్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు సడన్ గా ఒక టర్న్ తీసుకున్నాను, దాంతో నీలో ఒక పాప్ అనే సౌండ్ వినిపించింది. అప్పటి నుంచి నాకు కాన్ఫిడెన్స్ తగ్గింది, నీకు పరిగెట్టాలంటే భయంగా ఉంది. అందరూ ఏసీఎల్ టేర్ అయిందేమో అంటున్నారు. చాలా మంది ఏసీఎల్ ఇంజురీ అయ్యాక ట్రీట్మెంట్ గురించి ఆలోచిస్తారు, కానీ ఆర్థోపెడిక్ సర్జన్ గా నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే, కొన్ని సింపుల్ ఎక్సర్సైజెస్ అండ్ ప్రికాషన్స్ వల్ల మీరు ఇంజురీని ప్రివెంట్ చేయొచ్చు. సో అవి అన్నీ ఏంటి? సో గేమ్ ముందు ప్రాపర్ వార్మప్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ క్వాడ్రిసెప్స్, హామ్స్ట్రింగ్స్ అండ్ హిప్ మజిల్స్ ని స్ట్రాంగ్ గా ఉండాలి. జంప్ చేసేటప్పుడు కరెక్ట్ గా ల్యాండింగ్ టెక్నిక్స్ అనేది తెలియాలి. దెన్ సడన్ జంప్ చేసినప్పుడు డైరెక్షన్ మార్చేటప్పుడు అన్నెసరీ స్ట్రెస్ పడకుండా ఎలా ఉండాలి అనే ఎక్సర్సైజెస్ తెలియాలి. ఫెటిగ్ ఉన్నప్పుడు ఓవర్ ట్రైనింగ్ చేయడం కూడా రిస్క్ పెంచుతుంది అనమాట. సో మన విజేత హాస్పిటల్స్ లో స్పోర్ట్స్ ఇంజురీ స్క్రీనింగ్ ఉంది. స్ట్రెంత్ అసెస్మెంట్ అండ్ ఫిజియోథెరపీ గైడెన్స్ వల్ల స్పోర్ట్స్ ఇంజురీ ప్రివెన్షన్ ప్రోగ్రామ్స్ ని అందిస్తున్నాం. అవసరమైతే ఎంఆర్ఐ రీహాబిలిటేషన్ మరియు ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ సర్జరీస్ కూడా చేస్తాం. స్పోర్ట్స్ ని ఆపాల్సిన అవసరం లేదు. నీని ప్రొటెక్ట్ చేసుకుంటే కాన్ఫిడెన్స్ తో మళ్ళీ మీరు గ్రౌండ్ లో ఆడవచ్చు. స్ట్రాంగర్ నీస్, ప్లే సేఫ్, బెటర్ పెర్ఫార్మెన్స్ అనేది మా లక్ష్యం. ట్రస్టెడ్ స్పోర్ట్స్ ఇంజురీ కేర్ కోసం విజేత హాస్పిటల్ ని కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ.